ఇంట్లో కూర్చుంటే సానుభూతి వస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఎన్టీ రామారావుని నాడు చంద్రబాబు నాయుడు గద్దె దించిన తర్వాత ఎన్టీ రామారావు వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులేశాక మానసికంగా కుంగిపోయి ఇంట్లో కూర్చుండిపోయాడు. అదే ఎన్టీ రామారావు ఇదిగో నాకు జరిగిన అవమానం అంటూ రోడ్డెక్కి ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితం సమాధి అయ్యేది. ఎన్టీ రామారావు రాజకీయ జీవితం అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉండేది. లక్ష్మీపార్వతి ఇవాళ ఒక వెలుగు వెలిగేది. కానీ ఆయన మానసిక స్థితి ఎన్టీ రామారావుని చివరికి ఎందుకు పనికిరాని జీవితం కిందకి మార్చేసింది. చివరికి చావు అనేటటువంటిది ఆయనకి ఇదయ్యాక పోనీ ఆయన ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్తే గొప్పోడు అనాల్సి వచ్చింది తప్పించి ఏమన్నా ఉందా? ఎన్టీ రామారావే లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మార్పే లేదు. రెడ్లు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు జాలి తలిచి పెట్టేటటువంటి ముఖ్యమంత్రుల రాజ్యాలే నడిచాయి. అలాంటి స్టేజ్ నుంచి ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని తెచ్చినటువంటి వాడు ఎన్టీ రామారావు. బట్ అతనిలో ఉన్నటువంటి అహం అనేటటువంటి దాన్ని అక్కడ క్యాష్ చేసుకున్నారు, దెబ్బతిన్నారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు అనేటటువంటిది అతను ఒక దేవుని చేసింది. లైక్ ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ఎట్లా అంటాడు, తెలంగాణకి కేసీఆర్ అట్లా అంటాడు. కానీ ఆ కేసీఆర్ తన కూతురు కొడుకు వీళ్ళందరూ చేస్తున్న వ్యవహారాల మీద నోరు విప్పి మాట్లాడకుండా ఏ చర్య తీసుకోకుండా ఉంటే చరిత్రలో అసమర్థుడిగా మిగిలిపోతాడు. అట్లాగే అవినీతి మీద రేవంత్ ఆరోపణలు చేస్తుంటే బయటకు వచ్చి మాట్లాడి అవునయ్యా కాళేశ్వరంలో కడితే అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే కనుక అది ఇంజనీరింగ్ లోపం ఉందని సరి చేసుకుంటారు ఆటోమేటిక్గా. కానీ అన్ని వేల ఎకరాలకి, అన్ని లక్షల ఎకరాలకి, అన్ని కోట్ల ఎకరాలకి పంట కొత్తగా వచ్చిందే, ఇవాళ దేశంలోనే నెంబర్ 1గా పంట ఉత్పత్తి అవుతుంది. ఇదేంటి, ఇది కాదా మేము సాధించిందని నిర్మోహమాటంగా చెప్పగలగాలి. అక్కడ కేటీఆర్ హరీష్ రావు చెప్పేటటువంటిది రేవంత్ ముందున వాళ్ళ మాటలు బలహీన పడిపోతున్నాయి. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడకపోతే చరిత్రలో అదముడుగా మిగిలిపోతాడు. కేసీఆర్ బయటికి రావాల్సిన సందర్భం. ఇంకా ఫామ్ హౌస్కి చేస్తే అహంకారపూరితమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతాడు, లేదా అసమర్థుడిగా మిగిలిపోతాడు. తేల్చుకోవాల్సిన సందర్భం.